హాయ్ హలో ఐఎమ్ శరత్ వెల్కమ్ టు టీ5 ఎంటర్టైన్మెంట్. సో ఇవాళ మనం డిస్కస్ చేసే మూవీ వచ్చి జగదేక వీరుడు అతిలోక సుందరి. సో ఆల్మోస్ట్ 35 ఇయర్స్ తర్వాత మళ్ళీ రిలీజ్ అవుతుంది. సో దర్స్ అ లాట్ టు డిస్కస్. 35 ఇయర్స్ బ్యాక్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు మళ్ళీ రిలీజ్ ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ మన సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు బాబు గారు, తనతో మాట్లాడదాము. హాయ్ అండి. హాయ్ శరత్. సో 35 ఇయర్స్ తర్వాత ఈ సినిమా మళ్ళీ రిలీజ్ అవుతుంది. అండ్ క్యాచీ థింగ్ ఏంటంటే 8K రిలీజ్ అవుతుంది, 3Dలో రిలీజ్ అవుతుంది. ఫస్ట్ దాని గురించి చెప్తారా? అంటే మనకు రిలీజ్ అనేది ఒక ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు వస్తాం. తెలుగు నుంచి తమిళ నుంచి హిందీ, ఇట్లా పాత సినిమాలన్నీ అంటే సూపర్ హిట్ సినిమాలన్నీ మ్యాక్సిమం రిలీజ్ చేస్తూ ఉన్నారు. రిలీజ్ చేసిన సినిమాలన్నీ హిట్ అవ్వాలని లేదు వాస్తవానికి. ఇంకోటి ఎందుకంటే అవన్నీ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు, కొంచెం పాత సినిమాలు కాబట్టి ఆల్రెడీ టీవీలో వచ్చి ఉంటాయి. ఎక్కువసార్లు టీవీలో వచ్చిన సినిమాలు మనకి గబ్బర్ సింగ్ కానీ, అతడు కానీ, ఖలేజా, ఇవన్నీ ఆల్మోస్ట్ చాలాసార్లు టీవీలో చూశారు మనం. అయినా చూస్తారంటే ఫ్యాన్స్ చూస్తారు మ్యాక్సిమం. రిలీజ్ టైంలో దానికి ఇనిషియేషన్ తీసుకునేది ఫ్యాన్సే. థియేటర్కి సంబంధించి మొత్తం చూసుకునేది వాళ్ళే. ఫస్ట్ డే ఓపెనింగ్స్, కలెక్షన్స్ ఇవన్నీ చూసుకునేది మ్యాక్సిమం. ఇప్పటిదాకా రిలీజ్ అయిన రిలీజ్ సినిమాలన్నిటికీ బిహైండ్ ద రిలీజ్ అంతా ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. నెక్స్ట్ ప్రొడ్యూసర్ ఉంటాడు. ఇప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి స్పెషాలిటీ ఏంటంటే ఈ సినిమాని ప్రొడక్షన్ హౌసే రిలీజ్ చేస్తూ ఉంది. ఓకే, అంటే దీనికి ఫ్యాన్స్ పూనుకొని వాళ్ళు దీనికోసమే కాదు, నిజానికి ఈ సినిమాని రిలీజ్ చేయాలని చాలా రోజులుగా డిమాండ్ ఉంది. అంటే ఇలాంటి ఒక ఎపిక్ సినిమా, యాక్చువల్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో జగదేక వీరుడు అతిలోక సుందరి అనేది ఒక ఎవర్ గ్రీన్ మూవీ, ఒక టాప్ 10లో ఉండేటువంటి సినిమా మనకి. అంటే ఒక సోషియో ఫ్యాంటసీ కథని ఇంత జనరంజకంగా చెప్పొచ్చు, కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్తో. ఒక చూస్తున్నంతసేపు మనం ఒక కొత్త లోకంలో విహరించేలాగా కొన్ని పార్ట్స్ అట్లా సెగ్మెంట్స్లో చెప్పొచ్చు అని కె రాఘవేంద్రరావు చేసిన డైరెక్షన్ మాయాజాలానికి ఇది ఒక తార్కాణం. సో ఈ సినిమాకి వచ్చేసరికి చూస్తే 8K 3D. నిజానికి ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే సినిమాలు 3D చేయడమే కొంచెం రిస్క్ అనుకుంటారు మనం. ఎందుకంటే మనకున్న సింగిల్ స్క్రీన్స్ కానీ తెలుగు స్టేట్స్లో ఉన్న సింగిల్ స్క్రీన్స్లో 3D కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్స్, ఆ టెక్నాలజీ ఉన్న థియేటర్స్ తక్కువ. అలాంటిది ఈ పాత సినిమాని ఇక్కడ తీసుకురావడం అంటే నిజానికి వీళ్ళు మనకు రీసెంట్గా ఒక ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు చూస్తే వాళ్ళకి ఆ బాక్సే దొరకలేదు. పాతకాలం రీల్స్ ఉన్నాయి కదా మనకి, ఆ రీల్స్ కోసం వాళ్ళు వెతికి చివరికి పట్టుకుని దాన్ని. సో రాబోయే ఒక 4-5 డెకేడ్స్ వరకు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక పర్ఫెక్ట్గా ఏదైతే ఇప్పుడు ఇలాగ ఇబ్బంది పడ్డారు కదా వీళ్ళు ఒక రీల్ కోసం, నెక్స్ట్ రాబోయే కాలంలో టెక్నాలజీ ఇంకొద్దిగా మారి రకరకాలుగా మార్పులు చెందినప్పటికీ కూడా అప్పటికప్పుడు ఇమీడియట్గా అప్డేట్ చేసుకునే దానికోసం అని చెప్పేసి దీని వెనక ఉన్నది ప్రధానంగా నాగశ్విన్, కల్కి డైరెక్టర్. సో ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ అల్లుడే కాబట్టి జగదేక వీరుడు అతిలోక సుందరి ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ గారు, ఆయన కెరీర్లో కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్. సో ఆయన అల్లుడికి బాధ్యత ఇవ్వడం. నాగశ్విన్ అంటే మనకు తెలుసు ఒక పర్ఫెక్షనిస్ట్, ఏం చేసినా ఇది దాన్ని ఒక చెక్కినట్టుగా చేస్తూ ఉంటాడు, చాలా కామ్ గోయింగ్, దాని పని ఏదో కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అందుకని దీన్ని జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి ఒక ఎపిక్ మూవీని అలాంటి డైరెక్టర్ చేతిలో పెట్టడం అనేది అశ్వినీ దత్ తీసుకున్న బెస్ట్ డెసిషన్ అనుకోవచ్చు. అందుకని ఆయన దగ్గరుండి ఈ సినిమా కోసం ఏకంగా ఒక 8 crores ఖర్చు పెట్టారు. ఓకే, అందుకు అంత బెస్ట్ క్వాలిటీ కోసం, ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం. ఇప్పుడు మనకు చూసుకుంటే అక్కడ మానస్ సరోవర్ ఎపిసోడ్ ఉంటుంది, హిమాలయాల్లో చిరంజీవి స్కీయింగ్ చేసుకుంటూ వెళ్ళడము, ఇవన్నీ మనకు అనిపిస్తాయి. అవన్నీ ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ మనకు. ఆ రోజుల్లో థియేటర్కి, ఆ రోజుల్లో ఉన్న టెక్నాలజీకి 70mm కలర్ ఇవన్నీ అయినప్పుడు కూడా ఇప్పుడున్న టెక్నాలజీకి ఈ క్వాలిటీకి చూస్తే కనుక మనకి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ చూస్తున్నాం అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. సో ఇది అందుకని ఇప్పుడు 4Kలో కానీ 8Kలో కానీ 3Dలో కానీ మనకు అప్డేట్ చేయడం జరిగింది వీళ్ళు. సో దీని వెనక ప్రధానంగా ఉంది నాగశ్విన్. సో ఆయన దగ్గర నుండి చూసుకునేటువంటి కంటెంట్ ఇది. సో బేసిక్గా ఇప్పుడు ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు సెట్ ఆఫ్ ఆడియన్స్ వేరే, ఇప్పుడున్న ఆడియన్స్ వేరే. ఇప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు, అప్పుడు ఎలా రిసీవ్ చేసుకున్నారు ఫిలింని? ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు చిరంజీవి అనే స్టారు అప్పటికే టాప్ స్టార్ అయిపోయాడు తను. ఓకే, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఉన్నాయి ఈ సినిమా టైంకి. గ్యాంగ్ లీడర్ కైండ్ ఆఫ్ సినిమాలు, రకరకాల బ్లాక్ బస్టర్స్ వరుసగా ఉన్నాయి. విశేషం ఏంటంటే అప్పటికి ఆయన మెగాస్టార్ కాదు. ఈ సినిమా టైటిల్స్లో కూడా సుప్రీం హీరో అనే పడుతుంది. ఓకే, జగదేక వీరుడు అతిలోక సుందరికి సుప్రీం హీరో అనేది చాలా కాలం ఆయన ట్యాగ్ అట్లా ఉండేది. తర్వాత మనకి మెగాస్టార్గా వచ్చేసింది. కానీ సో సుప్రీం హీరో చిరంజీవి అనేది జగదేక వీరుడు అతిలోక సుందరి టైంలో పడుతుంది. ఆ క్రేజ్ని ఈ ఓపెనింగ్స్కి టర్న్ చేస్తే ఆ టైంలో ఉన్న మెగా ఫ్యాన్స్ కావచ్చు, అంటే మెగా లేదు అప్పటికి, చిరంజీవి ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా. ఇంకొకటి ఏంటంటే ఇది ఒక టైం ఎగ్జాక్ట్లీ దీన్ని చెప్పొచ్చు అంటే మనకి ఈ నలుగురు తరం మనకు చెప్పుకుంటున్నాం కాబట్టి చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వీళ్ళంతా. సో ఈ తరానికి ముందున్న స్టార్స్ అంతా అప్పటికి డౌన్ అయిపోయారు పూర్తిగా. రామారావు గారు పాలిటిక్స్లోకి వెళ్ళిపోవడం, నాగేశ్వరరావు గారు ఆల్మోస్ట్ రిటైర్మెంట్ దగ్గరలో ఉండడము, ఆ తర్వాత ఉన్న స్టార్స్ సూపర్ స్టార్ కృష్ణ కొంచెం ఫ్లాపులు ఉండడము, కృష్ణరాజు, సోమరావు వీళ్ళు అప్పటికే డౌన్ అయిపోవడము. వీళ్ళు రైజింగ్ స్టార్స్గా ఉన్నారు. రైజింగ్ స్టార్స్లో టాప్ ప్లేస్లో మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు. సో అలాంటి చిరంజీవి సినిమా ఇట్లా ఒక తీసుకురావడం అనేది, ఓకే, రాఘవేంద్ర వీళ్ళిద్దరు కాంబినేషన్ క్రేజ్ ఉంది. అప్పుడున్నటువంటి మీరు అంటే సెటప్ ఆడియన్స్ అన్నారు కదా, సెటప్ ఆడియన్స్ అనేది ఏముండదు నాకు తెలిసి. కంటెంట్ కనెక్ట్ అయితే ఏ కాలంలో అయినా సెటప్ ఆడియన్స్ వెళ్ళిపోతారు. దాని ఆడియన్స్ ఆ కథకి సెట్ అయ్యే ఆడియన్స్ ఉంటారు. కాకపోతే ఇది ఒక యూనివర్సల్ కంటెంట్ నాకు తెలిసి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు
ఆల్ ఏజ్కి సంబంధించినటువంటి కథ ఇది. రాజు అనే ఒక గైడు, టూరిస్ట్ గైడు, చిన్నపిల్లలు, తన ఒక అనాథ, తనలాగా ఉన్నట్టు ఒక 4 అనాథ పిల్లల్ని పెంచుకొని అట్లా చిన్నపిల్లలు కనెక్ట్ అయ్యేది. ఫస్ట్ సాంగ్ గైడ్ సాంగ్ ఒకటి కానీ, జై చిరంజీవి అనే పాట కానీ, ఇవన్నీ పిల్లలకు బాగా కనెక్ట్ అయ్యేటువంటి అంశాలు. సో అతను ఒక పిల్లాడి కోసం, ఆ చిన్న పాప కోసం హిమాలయాలకు వెళ్ళి దొరికేటువంటి అరుదైన మూలికను తీసుకురావాలన్నప్పుడు అతను హిమాలయాలకు వెళ్ళడం, ఇవన్నీ పిల్లలకి ఎక్కువ కనెక్ట్ అవుతుంటాయి. ఆ విజువల్స్ కానీ, మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఇవన్నిటికీ సెటప్ ఆడియన్స్తో పనిలే. ఎనీ టైం ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేటువంటి అన్ని అంశాలు జగదేక వీరుడు అతిలోక సుందరిలో ఉన్నాయి. అందుకే ఇది ఎపిక్ మూవీ అంటాం మనం. ఓకే ఓకే. ఇప్పుడు ఒక గబ్బర్ సింగ్ కానీ, పోకిరి కానీ ఇలాంటి తీసుకున్నప్పుడు రెగ్యులర్ కమర్షియల్ మాస్ మూవీస్ అప్పటికి సూపర్ హిట్ అయినప్పటికీ ఆ తర్వాత కాలానికి అవి రెగ్యులర్గానే కనిపిస్తాయి. కానీ ఇది ఎప్పుడు చూసినా ఎవర్ గ్రీన్గా కనిపిస్తాం జగదేక వీరుడు అతిలోక సుందరి. సో ఆ కాలం ప్రేక్షకులైనా ఈ కాలం ప్రేక్షకులైనా అప్పుడు ఎలాంటి ఫీల్ వచ్చింది ఆడియన్స్కి, ఇప్పుడు కూడా అదే ఫీల్ వచ్చేటువంటి అవకాశాలు 100% అనేటువంటి సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. సో సెటప్ ఆడియన్స్ అనే ప్రాబ్లం ఈ సినిమాకి పెద్దగా ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఓకే. అండ్ మనకి ఈ రీరిలీజ్ అనే ట్రెండ్ ఆల్మోస్ట్ కోవిడ్ ఎండ్లో స్టార్ట్ అయింది. అప్పుడు మనకి సినిమాలు రిలీజ్ అయితే ఆడియన్స్ వస్తారో లేదో తెలియదు అన్న డౌట్ ఉన్నప్పుడు పాత సినిమాలు తీసుకుని రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ట్రెండ్ చూసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చాం కదా, ఇప్పుడు ఇది రిలీజ్ అయితే వర్కౌట్ అవుతుంది అంటారు? ఎగ్జాక్ట్లీ. నిజానికి రీరిలీజ్ ట్రెండ్ అనేది డైల్యూట్ అయిపోతున్న టైంలో ఉన్నాం మనం. రీసెంట్గా వచ్చిన కొన్ని సినిమాలు చూస్తే లాస్ట్ మంత్ ఏప్రిల్లోనే దాదాపు 4-5-6-7 పైగా రీరిలీజ్లు వచ్చాయి. ఎవ్వరూ పట్టించుకోవాలి. అంతకుముందు కొన్ని వచ్చినాయి, పెద్దగా పట్టించుకోవడం అంటే ఇన్ ద సెన్స్ ఇందాక నేను చెప్పినట్టుగా స్టార్ హీరోలు అయితే వాళ్ళ ఫ్యాన్స్ బ్యాకప్ చేసుకుంటున్నారు సినిమా. ఆ స్టార్ హీరోల సినిమాలు కూడా మెల్లగా డైల్యూట్ అవ్వడం ప్రారంభమైంది వాస్తవానికి. ఈ టైంలో జగదేక వీరుడు అతిలోక సుందరికి వచ్చేసి వీళ్ళు తీసుకున్నటువంటి కేర్ కానీ, ఆ సినిమాకు ఉన్నటువంటి క్రేజ్ కానీ, ఆ యూనివర్సల్ అప్పీల్, కథలో ఉన్నటువంటి యూనివర్సల్ అప్పీల్ కానీ, శ్రీదేవికి ఉన్నటువంటి ఇమేజ్ కానీ, ఇవన్నీ ఈ సినిమాకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే దీనికి పర్టికులర్గా ఇందాక నేను 4 హీరోలు అన్నాను కదా, జగదేక వీరుడు అతిలోక సుందరి వచ్చే టైంకి ఫ్యాన్ వార్ స్టార్ట్ అయినప్పటికీ ఉంది. ఫ్యాన్ వార్ 4 హీరోల మధ్య. కానీ అందరి హీరోల ఫ్యాన్స్ మూకుమ్మడిగా వెళ్ళి చూసిన సినిమా ఇది. ఓకే ఓకే. అంత అంటే దీని మీద కామెంట్ చేయడానికి, చిరంజీవి బాగా చేయలేదనడానికి, అంటే వేరే యాంటీ ఫ్యాన్స్ కానీ ఇంకా వేరే హీరోల ఫ్యాన్స్, శ్రీదేవి బాగాలేదనడానికి అసలు ఛాన్స్ లేదు, చిరంజీవి బాగా చేయలేదంటానికి ఛాన్స్ లేదు. ఇగో ఇది ఈ సినిమాలో ఈ మైనస్ ఉంది, ఈ లోపం ఉందని చెప్పడానికి ఎక్కడ స్పేస్ ఇవ్వాలి. అందుకని మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను ఓన్ చేసుకున్నారు అప్పుడు. ఓకే. అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం అంటే వాళ్ళకి లోపల మైండ్ ఎట్లా ఉన్నా సరే సినిమా చూస్తున్న సేపు ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు రిలీజ్ ట్రెండ్ డైల్యూట్ అవుతున్నప్పటికీ కూడా ఇలాంటి సినిమాలు మళ్ళీ చూడాల్సి వస్తే ఖచ్చితంగా చూస్తారు. ఓకే ఓకే. పైగా ఇది ఫస్ట్ టైం రిలీజ్ అవుతా ఉన్నాయి. సో ఈ సినిమాకి సంబంధించి పెద్దవాళ్ళు అప్పుడు జనరేషన్ ఏదైతే యంగ్ జనరేషన్ ఉందో వాళ్ళ పిల్లలకి ఇప్పుడు చెప్తా ఉంటారు వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అని. పిల్లల్ని తీసుకెళ్ళడానికి, పిల్లలకు చూపించడానికి కూడా ఆస్కారం ఉన్నట్టు సినిమా పేరెంట్స్ ఇప్పుడు. సో పిల్లల్ని తీసుకెళ్తారు, ఇప్పుడున్న జనరేషన్ చెప్తారు ఈ సినిమా చూడాలి అని. ఇప్పుడున్న జనరేషన్ ఏదైతే ఉందో వీళ్ళకి శ్రీదేవి గురించి తెలియదు పెద్దగా, చిరంజీవి ఫైట్లు డ్యాన్సుల గురించి పెద్దగా తెలియదు. వాస్తవంగా మాట్లాడతారు డ్యాన్స్ వరకు అంటే సరే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇలాంటి వాటిలో చూస్తారేమో, కానీ చిరంజీవి పర్ఫార్మెన్స్ ఏంటి, ఆయన ఆరా ఎట్లా ఉంటుంది, ఆ టైంలో ఆయన ఆరా ఎలా ఉండేది, ఏ రేంజ్లో ఉండేది, అవన్నీ పెద్ద తెలియదు. మళ్ళీ ఒకసారి చూస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళు థ్రిల్ అవుతారు, సర్ప్రైజ్ అవుతారు, అన్నిటికి మించి బాగా ఎంటర్టైన్ అవుతారు. ఓకే. సో ఇప్పుడు దీనికి నాకు తెలిసి జగదేక వీరుడు అతిలోక సుందరికి మంచి గ్రాండ్ ఓపెనింగ్స్ వస్తాయని అనుకుంటున్నాను. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్యాన్స్, మరోసారి కేవలం ఫ్యాన్స్ కాకుండా మిగతా హీరోల ఫ్యాన్స్తో పాటు ఇప్పుడున్నటువంటి కొత్త తరం జనరేషన్ ఏదైతే ఉందో వీళ్ళు కూడా ఖచ్చితంగా ఆ సినిమాను చూస్తారు, చూడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఓకే. సో మీరు గ్రాండ్ కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పారు కాబట్టి ఓపెనింగ్స్ అంటున్నాను. ఓపెనింగ్స్. సో బిఫోర్ మంత్ బాలయ్య గారిది రిలీజ్ ఒకటి వచ్చింది, అయితే 369. అవును. సో అది కూడా రిలీజ్కి ముందు బాగా సౌండ్ చేసింది, బట్ రిలీజ్ అయ్యాక అంతగా రాలేదు పిక్చర్లోకి. సో దాంతో దీన్ని కంపేర్ చేయొచ్చా? ఎస్. అంటే వాస్తవానికి ఆదిత్య 369 అనేది ఒక రకంగా జగదేక వీరుడు అతిలోక సుందరిని చూసి ఇన్స్పైర్ అయిన సినిమానే. 91లో రిలీజ్ అయింది ఆదిత్య 369. 90లో 1990 మే 9న జగదేక వీరుడు అతిలోక సుందరి, 91లో అది వచ్చింది. ఇది సోషియో ఫ్యాంటసీ, అది సోషియో ఫ్యాంటసీ. ఒక రకంగా దీనికి అది ఇన్స్పిరేషన్. బాలకృష్ణ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బెస్ట్ మూవీస్లో అది ఒకటి ఉంటుంది మనకి. ఆయన శ్రీకృష్ణదేవరాయలుగా వేయటం కానీ, కృష్ణకుమారుడుగా ఇట్లా రకరకాల 2 డ్యూయల్ రోల్ చేయడం, అది కూడా అంతే. నిజానికి ఆ బాలగోపాలం అంటాం కదా తెలుగులో, ఎవర్ గ్రీన్ మూవీ అది కూడా. కానీ ఎందుకో రిలీజ్ ముందు ప్రెస్ మీట్ పెట్టి బాలకృష్ణ వీళ్ళు చేసిన హడావుడి ఆ తర్వాత చూస్తే కనుక దానికి నిజంగా అప్లాజ్ రాలా. అప్లాజ్ రాలేదు. దాని కారణాలు ఏవైనా ఉండొచ్చు. అంతకుముందు బాలకృష్ణ సినిమాలు మనకి సమరసింహారెడ్డి కానీ, కొన్ని నరసింహారెడ్డి కానీ ఇలాంటి అప్పటికి వరుసగా 4-5 సినిమాలు రిలీజ్ చేశారు. ఆ టైంలో ఫ్యాన్స్ కొంచెం బోర్ ఫీల్ అయ్యి ఉండొచ్చేమో అనుకుంటున్నాను. ఇటు చిరంజీవి కూడా ఇందిరా, ఠాగూర్ ఇలాంటి సినిమాలు రిలీజ్ అయినాయి. బట్ కాకపోతే జగదేక వీరుడు అతిలోక సుందరికి వచ్చేసరికి ఇందులో ఉన్న ఎలిమెంట్స్ వేరు, కమర్షియల్ ఎలిమెంట్స్ వేరు, కంటెంట్ వేరు. మనకి హీరోతో పాటు హీరోయిజం ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే విలనిజం అంత స్ట్రాంగ్గా ఉండాలంటాం. 90sలో తెలుగు తెర మీద వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్స్ అంటే కన్నడ ప్రభాకర్. ఆ టైంకి ఆయన కన్నడలో స్టార్ హీరో వాస్తవానికి.
కన్నడ ప్రభాకర్ లాంటి విలన్ ఇక్కడ, అతను చిరంజీవి కాళ్ళు పట్టుకొని రావాలంటే అతను ఏదో ఆ రోజుల్లో ఒక రూమర్ ఉండేది, ఇందులో చిరంజీవి కాళ్ళు పట్టుకోవాలంటే ₹1,00,00,000 అడిగాడని, అంత డిమాండ్ ఉన్న హీరో అని, స్టార్ అని, అలాంటి ఒక విలను. వీళ్ళందరికీ మించి అమరీష్ పురి, మహాద్రష్ట. అతను ఒక అమరీష్ పురి, అతను విలను, ఇతను రామరెడ్డి, టాప్ విలన్స్ అందరూ ఉండడం, వీళ్ళందరినీ ఇతను ఒక ఉంగరం సాయంతో ఢీ కొట్టడము, అసలు ఒక రకంగా ఇంద్రలోకం నుంచి ఒక అమ్మాయి రావడం, ఇవన్నీ ఒక కొత్త అనుభూతిని ఇచ్చేటువంటి సినిమాలు ఖచ్చితంగా. ఈ సినిమాలో అలాంటి ఎలిమెంట్స్ సింపుల్గా చూస్తే ఇప్పుడు మనం గ్రాఫిక్స్లో రకరకాల వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఏ గ్రాఫిక్స్ లేని టైంలో రాఘవేంద్ర గారు ఒక మానస సరోవరం సెట్టు ఇప్పుడు చూస్తే, ఇప్పుడు ఈ రోజైతే ఎవరైతే ద బెస్ట్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు ఎక్స్పర్ట్స్ అని చెప్పుకుంటున్నారో వాళ్ళంతా షాక్ అవుతారు. నీకు ఆదిత్య 369కి సెట్స్ అది కూడా సెట్. శ్రీకృష్ణదేవరాయల సెటప్ అంటే అప్పటికే మనం రాజుల కాలం నాటి సినిమాలు చాలా చూస్తున్నాం. వాహిని స్టూడియో కానీ అక్కడ చెన్నైలో ఉన్న అన్ని స్టూడియోలో ఆ కైండ్ ఆఫ్ సెట్ చాలా ఉండేవి. కొత్త శ్రీకృష్ణదేవరాయలుగా ద బెస్ట్ లుక్లో బాలకృష్ణ కనిపించాడు ఆ సినిమా అంతవరకు చూస్తే. అది కంప్లీట్గా మనకు మైథలాజికల్ టచ్, అదే ఫోక్లో టచ్, హిస్టారికల్ టచ్ ఉన్నటువంటి సినిమా. ఇది సోషియో ఫ్యాంటసీ, కొంచెం ఫోక్లో టచ్ ఉన్నటువంటి సినిమా. ఓకే. ఇప్పుడు మానస సరోవరం కానీ, హిమాలయాలో స్కీయింగ్ కానీ, అవన్నీ మెగాస్టార్ చేయడం అనేది ఒక కొత్త విషయం. ఇంకొకటి విషయం ఏంటంటే దీనికి సంబంధించి నిజానికి వీళ్ళు హిమాలయాలు, మానస సరోవరం కాకుండా చంద్రమండలం మీద కథ చేయాలనుకున్నారు. ఇది వీళ్ళు అనుకున్నది ఏంటంటే, ఈ కథ అసలు ఎక్కడ మొదలైంది, చక్రవర్తి అని ఒక టైటరు ఈయనకి చెప్పడం, రాఘవేంద్ర గారు చెప్పడం, ఆయన దాని ఇదేదో బాగుంది, థాట్ బాగుంది, పాయింట్ బాగుంది అని ఆయన సర్ప్రైజ్ అవ్వడం, అప్పటికి టాప్ రేటర్గా ఉన్న జంధ్యాలకి ఈయన కథ చెప్పడం, ఆ కథ నుంచి అక్కడ డెవలప్ అయిపోయిన తర్వాత వీళ్ళంతా ఏంటి, ఈ అమ్మాయికి దెబ్బ తగులుతుంది కదా చిన్నపిల్లకి, తనకు వైద్యం చేయించాలంటే ఖర్చు అవుద్దని చెప్పేసి ఆ ఖర్చు కోసం డబ్బులు కావాలంటే అప్పుడు ఒక మనకి ఇండియన్ స్పేస్ సెంటర్, రీసెర్చ్ సెంటర్ ఒకటి ఒక అనౌన్స్మెంట్ వస్తుంది, చంద్రమండలం మీదకి వెళ్ళగలిగే వాళ్ళని ఉంటే ఇంత డబ్బులు ఇస్తామని. చిరంజీవి చంద్రమండలానికి వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చి అమ్మాయికి బాగు చేస్తాడని చెప్పేసి కథ అనుకున్నారు. చంద్రమండలం దగ్గరికి ఇంద్రజ వస్తుంది, ఇంద్రలోకం నుంచి చంద్రమండలానికి ఇంద్రజ వస్తుంది, అక్కడ అమ్మాయి ఉంగరం పోగొట్టుకుంటుంది, ఇతను పట్టుకొచ్చుకుంటాడు. ఇది కాంటెంట్ ఫస్ట్ అనుకున్నాను. బట్ దానికి చిరంజీవి చెప్పిన సలహా ఏంటంటే, మనం చంద్రమండలము, ఈ రాకెట్, ఇందులో ఎంత కరెక్ట్ షూట్ చేయగలమో లేదో, మనకు అంత టెక్నాలజీ లేదు ఇప్పుడు, కాకుండా ఇంకేదైనా మానస సరోవరం, హిమాలయాలు ఇలాగా పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని నాకు ఒక ఐడియా ఇవ్వడం, అది అందరికి నచ్చడం. ఆ తర్వాత ఇది టర్న్ అయింది కదా, అంటే చంద్రమండలం మీద జరగాల్సింది కదా యాక్చువల్గా. ఇంద్రలోకం, చంద్రలోకం దగ్గర ఉంటాయని ఒక ఫ్యాంటసీ ఉంటుంది కదా మనకు, సో అలా వెళ్ళిపోయేది. బట్ ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది మనకి. ఆ శ్రీదేవి తన పర్ఫార్మెన్స్ కానీ, ఆ చిన్నపిల్లలాగా మాట్లాడడం, మానవ అంటే ఆ మాట మానవ అనడం, ఇలాంటివి ఏం చూసుకున్నా ఈ సినిమాలో ఒక కమర్షియల్తో పాటు ఎంటర్టైన్మెంటు, ఈ ఫ్యాంటసీ థింగ్స్ ఇవన్నీ 100% మిక్స్ అయినటువంటి సినిమా కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకి ఆడియన్స్ వస్తారని అనుకోవచ్చు. ఓకే. సో 35 years బ్యాక్ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అప్పుడు నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ షోస్ ఏది ఎక్కువ ఉంటే అది మంచి హిట్. అవును. ఇప్పుడు ఏంటంటే కలెక్షన్స్ ఏది ఎక్కువ కలెక్ట్ చేస్తే అనేసి, అండ్ ఇప్పుడు 8 CR పెట్టారు కాబట్టి ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అంటారు? కలెక్షన్స్ అనేవి మనం కరెక్ట్గా చెప్పలేము ఇప్పుడున్న పరిస్థితిలో. అంటే ఎందుకంటే వచ్చినా ఆశ్చర్యం లేదు, పెద్దగా సినిమాలు లేవు ఇప్పుడు. ఉన్న 2 సినిమాలు చిన్న సినిమాలు, చిరంజీవి సినిమాలు కంపేర్ చేస్తే కనుక లేదు. వీళ్ళు ప్రమోషన్స్ కూడా కొంచెం తక్కువే చేశారు వాస్తవానికి. జగదేక వీరుడు సుందరి రిలీజ్ అవుతుందని చెప్పారు, కానీ ఈ జనరేషన్కి అర్థమయ్యేలాగా ఈ సినిమాలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ ఎలిమెంట్స్ ఏంటి, సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాల్సింది. ఇంటర్వ్యూ ఒకటి చేశారు కానీ అది బాగా లేట్గా రావడం కూడా కొంత ఇబ్బంది వాస్తవానికి. కొంచెం ముందుగా వచ్చుంటే కొంచెం ప్రమోషనల్గా ప్లస్ అయ్యేది. సో అపార్ట్ ఫ్రమ్ ద కలెక్షన్స్ చూస్తే కనుక ఇది 1 year పాటు హైదరాబాద్ ఓడియన్ థియేటర్లో ఆడింది విత్ 4 shows. ఓకే. నంబర్ ఆఫ్ సెంటర్లో 100 days, 200 days ఆడింది సినిమా. జన్ రిలీజ్ అయిన రోజు మనకి చాలాసార్లు అశ్విన్ దత్ గారు చెప్పారు చాలా ఇంటర్వ్యూలో, రిలీజ్ రోజే చాలా పెద్ద తుఫాన్ వచ్చింది 2 తెలుగు రాష్ట్రాల్లో. అయినప్పటికీ కూడా జనం మొదటి ఆట చూసిన తర్వాత ప్రభంజనంలో వచ్చారు. చాలా థియేటర్స్లో అప్పుడు టూరింగ్ టాకీస్లో ఎక్కువగా ఉండే కదా మనకు, ఆ టాకీస్లోకి నీళ్ళు రావడము, నేల టికెట్లో నీళ్ళు వచ్చినా నించిన జనం చూసారంట. అంటే మనకి నేల, బెంచు, చైరు ఇట్లా ఉండేది. నేల అంటే ప్యూర్ అయితే ఇసుక ఉండేది, లేదంటే సిమెంట్తో ఉండేది. అందులోకి నీళ్ళు వస్తే కూడా నించొని చూశారు జనం సినిమాలో. అంత ప్రభంజనం ఆ సినిమా అప్పుడు. సో ఆ ప్రభంజనం మళ్ళీ రిపీట్ కాకపోవచ్చేమో, కానీ రిపీట్ అయితే మాత్రం ఇది ఒక చరిత్ర అవుతుంది అని చెప్పొచ్చు. సో బేసిక్గా మనకి ఇప్పుడు సినిమా రిలీజ్ ఉంది, రీమేక్ ఉంది. అవును. సో చిరంజీవి గారు అబ్బాయి ఉన్నారు అనమాట, రామ్ చరణ్. సీక్వెల్ స్పేస్ ఉన్న సినిమా, సీక్వెల్ స్పేస్ ఉంది. సో శ్రీదేవి గారు కూతురు ఉన్నారనమాట. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ ఐడియా వచ్చే అవకాశం ఉందా? నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. జగదేక వీరుడు సుందరి, ఆదిత్య 369 లాంటి క్లాసిక్ మూవీస్ని అట్లా వదిలేయటం బెటర్. ఓకే. వాటిని సీక్వెల్ అనో మళ్ళీ రీమేక్ అనో వెళ్ళిపోతే కనుక చాలా క్లాసిక్ మూవీస్ని మన వాళ్ళు రీమేక్ చేశారు. మనోళ్ళే కాదు, ఇండియాలో చాలా భాషల్లో చేయటం. ఇప్పుడు రామ్ చరణే జంజీర్ అనే ఒక బ్లాక్ బస్టర్ తుఫాన్గా రీమేక్ చేస్తే అది తుఫాన్లా కొట్టుకుపోయింది. సో అలాంటి వాటిని ఒక వన్ టైం వండర్స్ అంటాం వీటిని.
దీనికి యాక్చువల్గా జగదేక వీరుడు అతిలోక సుందరికి ఆ ఉంగరం పోయి చేప కడుపులో పడింది, ఆ కడుపులో నుంచి మళ్ళీ ఏమైంది అని రామ్ చరణ్ కూడా ఒక ఇంటర్వ్యూలో అడిగాడు ఆయన, ప్రోమోలో చూస్తాం మనం. ఆ తర్వాత ఏం జరిగిందని తెలుసుకోవడం కంటే కూడా ఈ జరిగిన దాంతో హ్యాపీగా ఎంటర్టైన్ అవ్వడం బెటర్ అనేది నా ఫీలింగ్ పర్సనల్గా. ఎందుకంటే ఈ సీక్వెల్ అనగానే ఇప్పుడున్న గ్రాండియర్ స్కేల్కి, ఇప్పుడున్న రకరకాల టెక్నాలజీకి అసలు కథ పక్కన పోయి ఈ విజువల్ గ్రాండియర్గా ఎక్కువ పెరుగుతుంది. ఆ విజువల్ గ్రాండియర్లో నీకు అది అప్పుడు ఏదైతే మనం కంటెంట్ బలమైన కంటెంట్ చూసామో అది మిస్ అవుతుందేమో, మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అవకాశాలు ఎక్కువ. కాకపోతే ఇలాంటి ఒక వన్ టైం వండర్స్ని ఇలా వదిలేయడం బెటర్. ఓకే, అంటే సీక్వెల్స్ రీమేక్స్ అంటూ పోకుండా ఉంటే బెటర్. అంటే వీళ్ళు కాంబినేషన్ క్రియేట్ చూస్తున్నారేమో, శ్రీదేవి కూతురు చిరంజీవి కొడుకు అని. నిజానికి అది ప్రాక్టికల్గా చూస్తే ఏదో మనకి హైందవ ధర్మాల ప్రకారం చూస్తే వర్కౌట్ అయ్యే కంటెంట్ కాదు, కాంబినేషన్ కాదు వాస్తవానికి. సో అది పక్కన పెట్టి సరే సినిమాటిక్గా చూసినా, ఫిక్షనల్గా చూసినా, ఫ్యాంటసీగా చూసినా మోస్ట్లీ దీన్ని ఇలా వదిలేయడమే బెటర్. సో అప్పట్లో టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎలా ఉండేది, ఎలా హ్యాండిల్ చేశారు ఇంత మంచి వంటర్ తీసుకురావడానికి? విన్సెంట్ సినిమాటోగ్రాఫర్, ఆయనకి మోస్ట్ రాఘవేంద్ర గారు బాగా ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్. అలాగే కేఎస్ ప్రకాష్ వాళ్ళ బ్రదర్ అయిన వీళ్ళిద్దరూ ఈ సినిమాకి పనిచేశారు. వాళ్ళు ఆ టైంకి ఉన్నటువంటి టెక్నాలజీని దాటి రాఘవేంద్రరావు ఇమాజిన్లోకి, రాఘవేంద్రరావు గారి ఏదైతే ఆయన ఇమాజిన్ చేసుకున్న సెటప్ ఉందో, లైటింగ్ ఉందో, ఈ సినిమా చూస్తే మనకు స్పెషల్ లైటింగ్ కనబడుతుంది. టైటిల్ కార్డ్ నుంచి స్పెషల్ లైటింగ్ ఉంటుంది, డైమండ్స్ వస్తూ ఉంటాయి, ఆ డైమండ్స్లో టైటిల్స్ పడుతూ ఉంటాయి, అక్కడ స్పెషల్ లైటింగ్ మనకు కనిపిస్తుంది. ప్రతి లైటింగ్ కూడా నీకు చూస్తున్నసేపు ఆహ్లాదంగా ఉంటుంది. ప్రియతమ నన్ను పలకరించే పాటల ఆ లైటింగ్ ఎంత హైలైట్గా ఉంటుంది. పర్ఫార్మెన్స్, డ్యాన్స్ మూవ్స్, వీటి కంపెనీ ఆ లైటింగ్ కానీ, ఆ మానస సరోవరం టైంలో వీళ్ళు చేసిన పిక్చరైజేషన్ కానీ, ఆ సెట్లు కానీ, చంద్రయ్య అనుకుంటా సెట్స్, అతను సెట్స్ సినిమాకి వన్ ఆఫ్ ద హైలైట్స్ చెప్పాలి. దానికి ఈ చిరంజీవి ఉండే ఇల్లు కొండవీడి ప్రాంతంలో, అది ఇల్లు ఆ పక్కనే కిందకి జారిపోతూ ఉంటే పక్కన స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. మీకు ఐడియా ఉంటుంది సినిమా చూస్తే, ఆ ఇంట్లోంచి ఒక రేక్ కిందకే కానీ అది దారి జారుకుంటూ పోతే కింద నెలలో పడతారు స్విమ్మింగ్ పూల్. సో అది ఇలా అంటే ఒక సెట్స్, సినిమాటోగ్రఫీ ఈ రెండు కరెక్ట్గా మిక్స్డ్గా పనిచేసుకుంటూ వెళ్తే ఆ లైటింగ్ ఇవన్నీ సెట్ అయ్యేలాగా ఒక బ్యూటిఫుల్ మనకి విజువల్ మనకు అనిపిస్తుంటుంది. ఈ సినిమాకి ప్రధానంగా రాఘవేంద్రరావు గొప్ప మాట అన్నాడు ఇంటర్వ్యూలో చూస్తే, ఇళయరాజా జగదేక వీరుడు ఆయన మ్యూజిక్ అతిలోక సుందరి అన్నాడు. ఓకే ఓకే. నిజానికి ఈ సినిమాకి సంబంధించి చూస్తే సినిమాటోగ్రఫీ తర్వాత లేదా సినిమాటోగ్రఫీతో పాటు ద బెస్ట్ టెక్నికల్ ఆస్పెక్ట్ అంటే ఇది మ్యూజిక్. ప్రతి పాట హిట్, ఎవ్రీ సాంగ్ హిట్. మీకు ఈ పాటలో మనకి అబ్బని తీని దెబ్బ అని ఒక పాట ఉంటుంది. మనకి ఆ ట్యూన్ ఒకటే చూస్తే బ్యూటిఫుల్ మెలోడీలో కనపడుతుంది. కరెక్ట్ ఒక పాట లేకుండా అంటే లిరిక్ లేకుండా ట్యూన్ ఒకటే వింటే బ్యూటిఫుల్ మెలోడీలో ఉంటుంది. అది ఇళయరాజా ఇచ్చిన ట్యూన్ అది. దాన్ని సాహిత్యంతో మాస్ సాంగ్ చేశాడు వేటూరి. అబ్బని తీని దెబ్బ అనగానే ఒక డబుల్ మీనింగ్ వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పట్లో ఆడియో వచ్చేది ఫస్ట్ క్యాసెట్స్, తర్వాత ఎప్పుడో సినిమా రిలీజ్ అయ్యేది. సో పాట చూసి అబ్బని తీని దెబ్బ అనేది నెగటివ్ డబుల్ మీనింగ్లో ఎట్లా అనుకున్నారు. సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది అందులో డబుల్ మీనింగ్ ఏం లేదు, ఒక మంచి లవ్ సాంగ్. కనుక అంటే వేటూరి సాహిత్యం ఈ సినిమా ప్రతి పాట ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తుంది. ఆర్ట్ వర్క్, సెట్స్, చెప్పినట్టుగా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఈజ్ వన్ ఆఫ్ ద హైలైట్స్. ఎవర్ గ్రీన్ మ్యూజిక్, ఎప్పుడు ఎన్నిసార్లు అయినా ప్రతి పాట ఆల్వేస్. సో జై చిరంజీవి అనే పాట ఎంత అద్భుతంగా ఉంటుంది అది ఒకటి. ఇది అంటే నేను కంప్లీట్ కమర్షియల్ సినిమాకి టెక్నికల్ 100% టెక్నికల్ ఆస్పెక్ట్స్ యాడ్ అయితే ఎలా ఉంటుందో చిరంజీవికి సంబంధించి చూసుకుంటే గ్యాంగ్ లీడర్ తర్వాత ఇది జగదేక వీరుడు అతిలోక సుందరి చెప్పవచ్చు ద బెస్ట్ థింగ్. ఇంకా పర్ఫార్మెన్స్లు చూసుకుంటే కనుక మెగాస్టార్ ఆబ్వియస్గా జగదేక వీరుడు అనగానే ఇంకొక మనిషే గుర్తు రాకుండా ఆయన పర్ఫార్మెన్స్లో దిగిపోయాడు. చిరంజీవి అంటే జగదేక వీరుడు అనిపోయాడు. అతిలోక సుందరి అనే మాట లేకముందే ఈవిడ అతిలోక సుందరి అనుకున్నాం శ్రీదేవిని. సో ఆబ్వియస్గా తను తప్ప వేరే ఆప్షన్ లేదన్న విషయం సినిమా చూస్తే కాదు టైటిల్ వింటే కూడా తెలిసిపోద్ది. అతిలోక సుందరి అంటే శ్రీదేవి ఉండాలి, వేరే ఆప్షన్ లేదన్నట్టుగా ఉండదు. సో అంటే శ్రీదేవి కెరీర్లో ఎన్ని సినిమాలు చేసినప్పటికీ కూడా ఆమె కూడా చాలాసార్లు చెప్పుకునేది పాపం. రాఘవేంద్రరావుతో ఆమె చాలా సినిమాలు చేసింది. ఒక రకంగా ఆమెకి బాలీవుడ్లో బ్రేక్ ఇచ్చింది కూడా రాఘవేంద్రరావు. రాఘవేంద్రరావుతో చాలా సినిమాలు చేసినప్పటికీ ఇలాంటి ఒక సినిమా నా కెరీర్లో ఎప్పుడూ లేదంట దాన్ని. జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి సినిమా నా కెరీర్లో ఎప్పుడూ లేదు. ఇలాంటిది ఈ సినిమా ఇచ్చినందుకు ఆయన రుణపడి ఉంటా అని చెప్తా ఉంటుంది. కానీ నిజానికి రాఘవేంద్రరావుకి శ్రీదేవి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే రాఘవేంద్రరావు గారికి రుణపడే ఉండాలి, అంత అందంగా అద్భుతంగా చూపించారు ఆయన. సో అమరీష్ పురి యాజ్ యూజువల్గా ఆయన విలని గురించి కొత్తగా చెప్పింది. ఆయన పిల్లలకి చేశారు, శాలిని వీళ్ళిద్దరు తర్వాత హీరోయిన్లు అయ్యారు. వాళ్ళ తమ్ముడుగా చేశారు, ఒక కుర్రోడు ఉంటాడు వాళ్ళ తమ్ముడు రిషి, అతను కూడా హీరోగా చేశాడు. ఓకే, భాగ్యలక్ష్మి బంపడ్రా అని ఒక సినిమా వచ్చేది, 4-5 సినిమా తెలుగులో. తర్వాత విలన్ గట్ట అన్నాడు, బ్రేక్ లేదు, అతనికి ఆగిపోయాడు. సో వీళ్ళు ఆ ఆర్టిస్టులకి బ్రేక్ వచ్చేసింది. నీకు తనిఖీల బర్ని కావచ్చు, రామిరెడ్డి కావచ్చు, ఇద్దరు జనకరాజ్ అని తమిళ ఆర్టిస్టులు ఉంటారు ఒక ఇద్దరు. వాళ్ళిద్దరు మాలో ఒక మనకు క్యారెక్టర్ ఉంటుంది. పోలీసులు ఇంత బంగారం దొరికితే ఏం చేస్తారు అంటే వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి 100 రూపాయలు బక్షీస్ అడుక్కుంటా అంటాడు. ఆ కామెడీ, అల్లు రామలింగ కామెడీ. అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన్నులు తిని వస్తుంటాడు రోజు, ఏదో టెన్షన్గా ఆఫీస్కి వెళ్ళి వచ్చినట్టుగా. సో ఇవన్నీ అంటే ఒక కంప్లీట్ కమర్షియల్ ప్యాక్ ఉన్నటువంటి సినిమా ఇది. ఎవర్ గ్రీన్ పిక్చరు. కథ
ఆ కాలానికి ఈ కాలానికి సరిపోయేది కాదు. ఫిక్షన్ ఫ్యాంటసీ కాబట్టి ఫ్యాంటసీ ఏ కాలానికైనా అప్లై అవుతుంది. సో అట్లా 100% ఫ్యాంటసీ ఉన్న ఈ కథ ఈ కాలం ఉన్న ఆడియన్స్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. హ్యాపీగా పిల్లలతో కలిసి చూసి ఎంజాయ్ చేయదగ్గటువంటి సినిమా ఇది జగదేక వీరుడు అతిలోక సుందరి. సో జగదేక వీరుడు అతిలోక సుందరి గురించి ఇది డిస్కషన్. అండ్ May 9th ఈ ఫిలిం థియేటర్ రిలీజ్ అవుతుంది. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.